గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని ఐపీఎస్ షిరిన్ బేగం కుమార్తె మృతి చెందారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె మృతితో షిరిన్ బేగం స్పృహ కోల్పోయారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు సమీపంలోని ఏటుకూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో విజయవాడలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిని కుమార్తె షరీనా బేగం కుమార్తె సంఘటనా స్థలంలో మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారు విజయవాడ నుంచి చీరాల బీచ్ కి వెళ్తున్న సమయంలో ఏటుకూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఒక లారీని ఢీకొనింది. ఆ లారీని ఢీకొన్న సమయంలోనే కారులో ఉన్న ఇద్దరులో ఒక మహిళ అక్కడే సంఘటనా స్థలంలో చేరుకోగా గాయపడిన వ్యక్తిని గుంటూరు జీజీహెచ్ తరలించారు. అయితే మృతి చెందిన మహిళ ఐపీఎస్ అధికారిని షరీనా బేగం కూతురుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తమ కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకుని ఐపీఎస్ అధికారిని షరీనా బేగం సోతప్పి పడిపోవడంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం గుంటూరు జీజీహెచ్ వద్దకు చేరుకొని ఆ కుటుంబానికి అండగా ఉండి ప్రమాదానికి గల కారణాలను అయితే ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.